అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి తెలిపారు. వీరి వద్ద నుండి 25,000 విలువ గల 2,400 స్పాస్మో టాబ్లెట్స్, ఒక బైక్, 22,000 నగదు, 2 సెల్ ఫోన్లు, షాప్ లైసెన్స్డ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లాను డ్రగ్స్ మరియు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది యువతకు డ్రగ్స్, గంజాయి తీసుకోవడం వలన జరిగే అనర్థాలపై వివరిస్తూ అవగాహన కల్పించడం, డ్రగ్స్ అలవాటు పడిన యువతకు రీహాబిలిటేషన్ వైద్య సహాయం కూడా అందించి వారిని తిరిగి మామూలు వ్యక్తుల్లాగా మార్చడం జరిగింది. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ గంజాయి, డ్రగ్స్ పట్ల సమాచారం ఇవ్వడం చాలా కీలక పరిణామం. అయితే కొంతమంది యువత డ్రగ్స్ కి బానిసై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో మున్గోడ్ రోడ్డులో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ రెడ్డి, అతని సిబ్బంది మున్గోడు రోడ్డులో అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి అరెస్టు వివరాలను వివరించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మునుగోడు రోడ్డులో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బైక్పై బ్యాగ్తో ఉండగా అతన్ని పట్టుబడి చేసి విచారించగా అక్కచెల్మకు చెందిన మహమ్మద్ కాజా వసీముద్దీన్ గత కొంతకాలంగా స్పాస్మో టాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని తన స్నేహితులు కాజా షోయబ్, అమీర్లతో కలిసి 6 నెలల నుండి పిడుగురాళ్లలోని ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడైన మణిదీప్ దగ్గరికి బైక్పై వెళ్లి ఒక షీటును 100 రూపాయలకు కొని అట్టి టాబ్లెట్స్ ను వినియోగిస్తూ అవసరం ఉన్న వారికి 180 రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మహమ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్ షీట్స్ తీసుకుని అవసరం ఉన్న వారికి అమ్ముదామని వెళ్తూ ఉండగా పోలీస్ అతడిని తీసుకుని మెడికల్ షాప్ నిర్వాహకుడైన మణిదీప్ ని పట్టుబడి చేసి అతని వద్ద నుండి 15 షీట్స్, సెల్ ఫోన్, షాప్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. అలాగే పట్టుబడిన వసీముద్దీన్, మణిదీప్ లను కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిస్తూ సీజ్ చేసిన టాబ్లెట్స్, బైక్, నగదు, సెల్ ఫోన్లను కోర్టుకు సమర్పించడం జరిగిందన్నారు. మెడికల్ షాప్ నిర్వాహకులు ఎట్టి పరిస్థితులలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్స్ అమ్మరాదని, ఒకవేళ అధిక డబ్బులు సంపాదించాలని లక్ష్యంతో అమ్మినట్లయితే తప్పకుండా జైలుకు వెళ్లడంతో పాటు షాప్ లైసెన్స్ రద్దు చేయడం ఖాయమని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో మెడికల్ షాప్ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతూ వారి వంతు బాధ్యతగా ఎవరైనా యువత అనుమానాస్పదంగా ఈ టాబ్లెట్స్ గురించి వచ్చినట్లయితే వెంటనే 100 నెంబర్కి గాని సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసులో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్ఐలు శంకర్, సందీప్ రెడ్డి, కానిస్టేబుల్స్ రబ్బానీ, వెంకటనారాయణ, కిరణ్, షకీల్, శ్రీకాంత్, సైదులను ఎస్పీ అభినందించారు.